ఏళ్ళ ముందు వస్తాను నాకు మాకు రోజు నాశనం కానీ నిద్ర చేయలే. లక్ష్మీ ఏమన్నా రాత్రి పనుకొని నిద్రపోయింది. రాత్రి పనుకొని. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. లాలెనుచు పాడరమ్మ లోలాక్షులార గుమిగూడరమ్మ మేలుకొని చూడరమ్మా సద్గురుని లీల కొని ఆడరమ్మా. లాలెనుచు పాడరమ్మ లోలాక్షులార గుమికూడరమ్మ. ఆటలు పెట్టుకో సెల్లులో ఇంతరాలు. చల్లగాలికి నిద్రపోతాడు నీ కొడుకు అయ్యా. లాలి పాట ఎప్పుడు పాడతాం మనం? నిద్రపోయేటప్పుడు పిల్లలు ఎవరినైనా నిద్రపించేటప్పుడు లాలి పాట పాడతాం. అవునా కదా? లాలినచు పాడరమ్మ లోలాక్షులారా. లోలాక్షులు అంటే ఎవరు? లో అక్షి అంటే నేత్రం, కన్ను. లోలాక్షి అంటే లోపల నేత్రము, అంటే సూక్ష్మ దృష్టి, జ్ఞాన దృష్టి. ఈ కళ్ళు కాదు, ఈ బయట ఉండే కళ్ళు. లోపల దృష్టి వేరు. ఇది బాహ్య దృష్టి, అది అంతర్దృష్టి అంటారు. అంతర్దృష్టి అంతర్దృష్టి ఉంది. మనకు అంతర్దృష్టితో మొత్తం ఈ ఆత్మజ్ఞానం అంతా అంతర్దృష్టితో తెలిసేది. బాహ్య దృష్టికి ఆత్మజ్ఞానం తెలియదు, అంతర్దృష్టికి ఆత్మజ్ఞానం తెలిసేది. లాలెనుచు పాడరమ్మ లోలాక్షులార గుమి కూడరమ్మ మేలుకొని చూడరమ్మ సద్గురుని లీల కొని ఆడరమ్మ. అంటే లో అక్షికి నిద్ర లేదు, ఈ కన్నులకి నిద్ర ఉంది. లోపల ఉండే నేత్రానికి నిద్ర లేదు. పొద్దున మా పిల్లలు చెప్పినాను ఒక అర్ధగంట సేపు. లోపల ఈ శరీర నిర్మాణములో సమస్తము నిరంతరము మేలుకొని ఉన్నాయి. అవునా కదా? గుండె మేలుకొని ఉంది, శ్వాస మేలుకొని ఉంది, కిడ్నీ మేలుకొని ఉంది, లోపల అవయవాలన్నీ మేలుకొని ఉన్నాయి. అవి ఎప్పుడు నిద్రపోవు, అవి ఎప్పుడు నిద్రపోవు. వాటిని నడిపేవాడే దేవుడు, వాటిని నడిపేవాడే దేవుడు. కాబట్టి లోలాక్షులారా లాలినుచు పాడరమ్మ లోలాక్షులారా. లాలి అంటే ఏంది? ఉయ్యాల. ఉయ్యాల కదా లాలి పడేది. మనం ఉయ్యాలకు నిలబడతామా? ఉయ్యాల. ఆ ఉయ్యాల ఏంది? ఈ ముక్కులోంచి వచ్చి పోయే ఈ శ్వాస ఉయ్యాల. దీన్ని గమనించేది ఎవరు? అంతర్దృష్టి. బాహ్య దృష్టికి తెలియబడేది. కనపడుతుందా? గాలి వచ్చే పోయే గాలి కనపడదు కదా. అందుకే ఆ పాటలో రాసిన ఊగే చెట్లను ఊపే గాలి కంటికి కనపడదు. అలాగే ఈ దేహాన్ని ఊపే గాలి కూడా కంటికి కనపడదు. ఈ దేహాన్ని ఊపేది ఏంది? ఇదే కదా. ఇది ఉంటే దేహం ఊగుతుంది, ఆడుతుంది ఆటలన్నీ. అవునా కదా? ఇది లేకపోతే పడిపోతుంది. కాబట్టి లాలినచు పాడరమ్మ. లాలి అంటే ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసను లాలి అంటారు. లోలాక్షులారంటే అంతర్దృష్టి అటువంటి వాళ్ళు మేలుకొని చూడరమ్మ సద్గురుని లీల కొని ఆడరమ్మ. మెలకువలో ఉండండి నిరంతరము. అంటే గురు మెలకువలో ఉండండి అంటారు మన వాళ్ళు. గురు మెలకువలో ఉండండి అంటారు. ఆ మెలకువ అనేది జాగ్రత్త. జాగ్రత్త ఈ జాగ్రత్త కాదు, భద్రం జాగ్రత్త అంటారు మన వాళ్ళు. జాగ్రత్త అవస్థ కాదు, జాగ్రత్త అవస్థ వేరు, జాగ్రత్త వేరు. అవునా కదా? ఏదైనా ఒక వస్తువు చేతికిచ్చి జాగ్రత్త భద్రంగా తీసుకుపో అంటే మెలకు ఉండాలి. ఆ వస్తువు మీద మెలకు ఉండాలి. దాని జాగ్రత్త అంటారు. అవస్థ వేరు, జాగ్రత్త అవస్థ వేరు. కాబట్టి అటువంటి జాగ్రత్త మనకు ఉండాలా. అంటే మేలుకొని చూడడం అంటే అవేర్నెస్. మెలకు అంటే అవేర్నెస్. అంటే ఎరుక అంటారు. అవేర్నెస్ అంటే ఎరుక.
ఎరుక అంటే ఆచరణ సిద్ధాంతం చెప్పి ఎరుక కాదు. ఆచరణ సిద్ధాంతులు లేని ఎరుక గురించి చెప్పిన ఎరుక గురించి చెప్పలే. ఆచరణ సిద్ధాంతులు ఏమని చెప్పినారు? లేనెరుకకు చెప్పినారు. ఉన్న ఎరుకకు ఆచరణ సిద్ధాంతంలో మాట లేదు, చెప్పలే. ఎరుక అంటే గొప్పది. ఎరుకంటే గొప్పది. ఎట్లా గొప్పది? కృష్ణ భగవానుడు అర్జుని కాడ ఆ యొక్క జ్ఞానం చెప్పేటప్పుడు నేను మొదటిగా ఈ జ్ఞానాన్ని సూర్యునికి చెప్పినా అంటాడు. అర్జునుడు ఏమంటాడు? అది ఎట్లా బావా, నువ్వు నేను ఒకసారే పుట్టినాము, ఒక కంచంలో తిన్నాము, ఒక మంచంలో పండుకున్నాం, వీధిలో ఆడుకున్నాం, బాల్యం నుంచి మన స్నేహితులం, సూర్యునికి ఎప్పుడు చెప్పినావు నువ్వు అంటే, అర్జున ఇప్పుడుగా చెప్పింది నేను సనాతనములో ఆదిలో చెప్పిన సూర్యునికి. అప్పుడు ఉండవంటే అప్పుడు ఉండా నేను, నువ్వు కూడా ఉండవు అప్పుడు, నేను కూడా ఉండా. అయితే నేను ఎరుకలో ఉండా, నువ్వు మరుపులో ఉండా. నేను ఎరుకలో ఉండా, నువ్వు మరుపులో ఉన్నా. అది ఎరుకంటే. ఎరుకంటే అంటే ఎరుక అని సమస్తాన్ని తెలిసినవాడు ఎరుక. సమస్తము తెలిసిందే దాన్ని ఎరుకంటారు. అచురుడు చెప్పే ఎరుక కాదు. అచురుడు చెప్పే లేనెరుక. లేనెరుక అంటే డూప్లికేట్ ఎరుక, అంటే తెలియని ఎరుక. లేనిది అంటే నీవు ఊహించుకున్న దాన్ని లేనెరుక అన్నారు. అంటే అది లేదు కానీ ఉందని నువ్వు భ్రమపడుతున్నావు, దాన్ని లేనెరుక అన్నారు. కానీ ఈ ఎరుక ఉంది. ఈ ఎరుక నిరంతరం ఉంది. కానీ మేలుక, మెలుకవే ఎరుక, మెలుకనే ఎరుక. కాబట్టి మేలుకొని చూడరమ్మ సద్గురుని లీల కొనియాడరమ్మ. ఆ సద్గురుని లీల ఎలా ఉందో ఒకసారి అది ఆఫ్ చేయాలి. అదే ఆ బటన్ ఆఫ్ చేయమ్మా. పొద్దున్న నాకు ఇచ్చింది దక్షిణ పెట్టింది, దాడ ఆమె 100 పెట్టింది, ఆమె సద్గురుని లీల కొనియాడరమ్మ అంటే మేలుకు అంటే నువ్వు ఎరుకలో ఉండి నీ లోపల జరిగే పరమాత్ముని యొక్క పనిని, పరమాత్ముని దృష్టిని, ఆ పరమాత్ముని యొక్క పనితనాన్ని నువ్వు మేలుకొని చూడు, సద్గురుని లీల కొనియాడు. అంటే ఎంత గొప్ప పని చేస్తున్నాడు ఆయన. నీ శరీరంలో దాగి ఉండి నువ్వు నిద్రపోతున్నా, నువ్వు మేలుకున్నా పెట్టు, నువ్వు నిద్రపోతున్నా, నువ్వు మెలకువలో ఉన్నా, నువ్వు ఏడుస్తూ ఉన్నా, నువ్వు ఆనందపడుతున్నా, నువ్వు బాల్యములో ఉన్నా, నువ్వు యవ్వనములో ఉన్నా, నువ్వు వృద్ధాప్యములో ఉన్నా, నువ్వు రోగంతో ఉన్నా, నువ్వు కష్టాల్లో ఉన్నా, మానవులు ఎందుకు ఉన్నా, నీచాతి నీచములలో ఉన్నా, ఎట్లా ఉన్నా తను మాత్రం తన పని చేస్తాడు అనగదా. చేస్తున్నాడు కాబట్టి నువ్వు బతికుంటావు. నువ్వు చేయగలవా? నీ శరీర అవయవాన్ని ఇంద్రియాలను నడిపించగలవా? నీ చేత కాదు. కనీసము శ్వాసను కూడా నడిపించలేదు. ఈ గుండె కొట్టుకునే దాన్ని 1 సెకండ్ పెట్టడం కానీ 1 సెకండ్ తగ్గడం కానీ నీకు చేయదు. నీ ఆధీనంలో ఉందే గుండె లేదు. ఏదైతే ఇంపార్టెంటో, ఏదైతే గొప్పదో అదంతా భగవంతుడి చేతిలో ఉంది. నీ చేతిలో ఏముంది? ఆరోగ్యాన్ని పాడు చేసుకునేది ఉంది నీ చేతిలో. ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పని నీ చేతిలో ఉంది. అర్థమైందా? సరిచేసే పని ఆయన పెట్టుకున్నాడు. సరిచేసే పని ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు షుగర్ వచ్చింది, మందు తాగుతున్నారు, ఒక్కాకులు వేసుకుంటారు, నషాలు పెట్టుకుంటున్నారు, స్వీట్ తింటారు, టీ తాగుతారు, కాఫీ తాగుతున్నారు. దాన్ని చూసుకునేది ఎవరు లోపల? నువ్వేమో ఏడ్చివి, దాన్ని ఎవరు చూసుకోవాలా? ఆ పరమాత్ముడు లోపలుండి నువ్వు వేసినటువంటి సారాయిని కానీ కట్టెల పొడిని కానీ వేస్తే
శరీరం విలవిలలాడిపోతుంది. శరీరము విలవిలలాడిపోతుంది. అది నీకు తెలియదు. అంతర్దృష్టి ఉంటే నీకు అర్థమవుతుంది. నీకు బాహ్య దృష్టి ఉంది. ఓ ఏమో అందరూ వేసుకుంటున్నారా నాకేమైతే బాహ్య దృష్టి ఉంది. కానీ అంతర్దృష్టి నువ్వు వేసుకున్న కట్టెల పొడిలో విషం ఉంది. ఆ విషము ఈ పంటి నరాల ద్వారా ఈ నోరు చాలా సున్నితమైంది. అది అంతర్గత అవయవం నోరు. బయట ఉండేది కాదు, లోపల ఉంది. నోరు చాలా సున్నితమైంది. నాలుక చాలా పవర్ఫుల్ నాలుక. అంత పెడితే సార్ చెప్తుంది రుచిని. ఎంత యాక్టివ్గా ఉండాలి అది. ఒగురు పెడితే ఉగురు అంటుంది, ఉప్పు పెడితే ఉప్పగుంది అంటుంది, కారం పెడితే మంట అంటుంది, తీపి పెడితే తీయగుంది అంటుంది. క్షణంలో చెప్తుంది కదా. ఎంత హుషారు ఉంది అది. మరి దాన్ని నడిపేవాడేవాడు, దానికి ఆ గుణాలు ఇచ్చినవాడేవాడు. అట్లాంటిది ఈ నోటిలో మధురమైన ఫలములు, మధురమైన పానీయములు, మంచి సాత్విక ఆహారాన్ని మనం వేసుకోవాలి. అలాగే ఈ నోటితో మంచి మాటలు మాట్లాడాలి, మధురమైన పలుకులు పలకాలి. ఒకరిని కష్టపెట్టే మాటలు మాట్లాడదు, ఒకరిని బాధ పెట్టే మాటలు మాట్లాడదు. మ్యాక్సిమము అదే లో దృష్టి అంటే. దాన్నే లోలాక్షి అన్నారు. అంటే అంతర్దృష్టి కలిగి ఉండు. నువ్వు నిరంతరం అంతర్దృష్టి కలిగి ఉండు. నీ లోపల నుంచి వచ్చే ప్రతి దాన్ని నువ్వు చాలా ఎరుకతో జాగరూకతో మేలుకొని, అంటే అది మేలుకొని చూడరమ్మా. ఆ యొక్క గురుదేవుని లీలలు, ఇన్ని లీలలు చేస్తున్న లోపల ఆయన ఉండి, అవునా కదా. మరి అది లోపల పడితే దరిద్రమైంది, చెడ్డది. దానికి ఎంత కష్టపడి దాని ఎంత శుద్ధి చేసి ఒంటిలోను దొడ్డిలోను పంపించడానికి ఆ భగవంతుడు ఎంత కష్టపడుతున్నాడు. మనం ఊరికి వేసుకొని హ్యాపీగా మత్తు ఉంది అనుకుంటున్నాం. కానీ శరీరము, కిడ్నీ, లంగ్స్, ఊపిరితిత్తులు, గుండె, రక్తాన్ని శుద్ధి చేసుకోవాలా. నువ్వు కలుషం చేస్తున్నావు రక్తాన్ని, అది శుద్ధి చేసుకోవాలా. అందుకే బీపీలు, షుగర్లు, కిడ్నీ రోగాలు, లివర్ రోగాలు ఎందుకు వస్తున్నాయి మనకు? దానివల్ల వస్తుంది. ఎవరికైనా కానీ వస్తున్నాయి. అంత పని లోపల చేస్తున్నాడు భగవంతుడు. అటువంటి ఘనత ఆయన లీలను మీరు మేలుకొని చూడండి అమ్మా అని చెప్తున్నాడు ఈ పాటలో గురుదేవుడు. ఎంత సూక్ష్మ దృష్టితో రాసిందాలా ఈ పాట, అవునా కదమ్మా. ఇది ఇచ్చినావు మధ్యలో. కొమ్మమూడు పురములే, పురములకు కోరి 7 అంతస్తులే, 9 ద్వారంబులే, 5 కావలి వారలమ్మా. ఎంత కొమ్మమూడు పురములే అంటే 3 పురములు ఉన్నాయి ఈ దేహానికి. కొమ్మమూడు పురములే అంటే అమ్మ 3 పురములు ఉన్నాయి దీనికి. ఏంటంటే 3 ఊర్లు. పురం అంటే ఊరు కాదు, అనంతపురం ఊర్లు. కొన్ని ప్రాంతాల్లో పురం అంటే ఊరని. కొమ్మమూడు పురములే ఏంటి ఆ 3 పురాలంటే? జాగ్రత్త, స్వప్నము, సుశక్తి. ఈ 3 ఊర్లకు పోయేస్తావు కదా రోజు, నువ్వు పోయిరావు. ఇది లంకులాట మాదిరి తిరుగుతుండవు రోజు. జాగ్రత్తలో ఉంటావు, స్వప్నం లేకపోతావు, సుశక్తి లేకపోతావు, మళ్ళీ జాగ్రత్త లేకపోతావు. కొమ్మమూడు పురములే, పురములకు కోరి 7 అంతస్తులే. ఈ పురానికి 7 అంతస్తులు ఉన్నాయి. ఈ 7 అంతస్తులు ఏంటి? 7 చక్రాలు ఉన్నాయి. మూలాధారము,
స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారము 7 చక్రాలు ఉన్నాయి. అంటే మూలాధారము కింద బుధస్థానములో ఉంది, స్వాధిష్టానము పాయువులో ఉంది, అంటే మూత్రస్థానంలో ఉంది. మణిపూరకము ఇక్కడ ఉంది, పొట్టలో ఉంది. అనాహతము హృదయములో ఉంది. విశుద్ధము గొంతులో ఉంది. ఆజ్ఞాచక్రము నుదుట ఉంది. సహస్రారము నన్నెత్తిన ఉంది. ఇవి కోరి 7 అంతస్తులే, 9 ద్వారంబులే. దీనికి నవరంధ్రాలు ఉన్నాయి. 2 ముక్కులు, 2 కళ్ళు, 2 చెవులు, 1 నోరు. ఎన్ని అయినాయి? 7 అయినాయి. అంటే తలకాయలోనే 7 ఉన్నాయి. 2 కింద ఉన్నాయి. అవి 2 మలము మూత్రము విసర్జించేది. మలము మూత్రము విసర్జించేది. ఈ 9. కానీ కొంతమంది యోగులు ఆ కింద ఉండే వాటిని తీసుకోరు నవరంధ్రాలంటే. ఈ 7 కాకుండా లోపల అంగిట్లో ఉండే 2, అంగిట్లో 2 రంధ్రాలు ఉన్నాయి, శ్వాస పోయే రంధ్రాలు. ఒక రంధ్రం ఊపిరితిత్తులోకి పోతుంది శ్వాస. ఎవరికి? భోగులకు. అంటే భోగిగా ఉన్న వాళ్లకు శ్వాస ఊపిరితిత్తులోకి పోతుంది. యోగులకు సహస్రానికి పోతుంది ఈ శ్వాస. అది ఎంతో సాధన చెయ్యాలి. అట్లా ఆ 2 రంధ్రాలు కూడా లోపల ఉన్నాయి. ఒకటి కిందికి, ఒకటి పైకి. ఈ ముక్కు రంధ్రాలు కాకుండా లోపల సూక్ష్మ రంధ్రాలు ఉన్నాయి. అవి 9. కాబట్టి 9 ద్వారంబులే 5 కావలి వారలమ్మా. ఈ యొక్క 9 వాకిళ్ళు, 7 అంతస్తులు, 3 పురములు ఉండేటువంటి ఈ దేహానికి 5 మంది కాయలు ఉన్నాయి. 5 కావలి వాళ్ళు. ఎవరు ఆ కావలి వాళ్ళు? ఇంకా సూక్ష్మంగా పోవాలి మనం. పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు అని చెప్పుకోకూడదు. ఇంకా సూక్ష్మంలోకి పోవాలి. మన తెలివి ఇంకా ముందుకు పోవాలి. ఇంకా ముందుకు పోతే భూతానికి అధిదేవతలు ఉన్నారు. భూతానికి అధిదేవతలు ఉన్నారు. ఆ దేవతలు కాయలున్నారు దేహానికి. ఎవరున్నారు? దేవతలు ఉన్నారు దేహానికి కాయలి. ఏది? నువ్వు అంతర్దృష్టితో చూస్తే. అందుకే లోలాక్సులారా అన్నాడు అక్కడ. లోలాక్స్ అంటే అంతర్దృష్టి కనటువంటి ఓ అమ్మలారా, మీరు కనుక అంతర్దృష్టితో మేలుకొని చూస్తే, అంటే అవేర్నెస్ ఎరుకతో నువ్వు దర్శిస్తే, అంటే అంతర్గత దృష్టి చేత నువ్వు కనుక సూక్ష్మ దృష్టి చేత నువ్వు వచ్చి తెలుసుకుంటే 5 మంది కాయలు ఉండారు. ఒకడు బ్రహ్మ, ఒకడు విష్ణువు, ఒకడు రుద్రుడు, ఒకరు ఈశ్వరుడు, ఒకరు సదాశివుడు. ఈ 5 మంది ఈ దేహానికి కాయలు ఉన్నారు. చూడు, ఎటుమూటల్లో పెట్టుకున్న కాయలు నువ్వు సామాన్యులా? రుద్రుడు, ఈశ్వరుడు వేరు వేరు. అంటే భూమికి అధిదేవుడు బ్రహ్మ, నీళ్ళకు అధిదేవుడు విష్ణువు, అగ్నికి అధిదేవుడు రుద్రుడు, వాయువుకి అధిదేవుడు ఈశ్వరుడు, ఆకాశానికి అధిదేవుడు సదాశివుడు. ఈ 5 మంది కాయలు ఉన్నారు నీ దేహానికి. కింద పొత్తి కడుపు కింద బ్రహ్మ ఉండాలి. ఇక్కడ విష్ణువు ఉన్నాడు పొట్టలో. హృదయంలో రుద్రుడు ఉన్నాడు. జఠరాగ్ని రుద్రుడు ఉన్నాడు.
ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ సదాశివుడు ఉన్నాడు. ఈ 5 మంది కాయలుండి నీ శరీరంలో జరిగే ప్రతి చర్య ప్రతి క్రియ వాళ్ళు చేయిస్తున్నారు. 5 మంది దేవతలు నీ శరీరంలో ఉండి బ్రహ్మదేవుడు ఉండి సృష్టి చేస్తున్నాడు. మన శరీరంలో రోజుకు కొన్ని లక్షల కణాలు పుడుతున్నా చచ్చిపోతున్నాయి. ఆ పని అంతా ఆయన చేసుకుంటున్నాడు బ్రహ్మ. మన శరీరంలో రోజు కాదు, నిమిషానికి కొన్ని లక్షల కణాలు పుడుతున్నా చస్తున్నాయి. ఇది అందుకేది యదా పిండే తదా బ్రహ్మాండము అని అన్నారంటే ఈ పిండాండములోనే బ్రహ్మాండం దాగి ఉంది. రోజుకు కొన్ని లక్షల కణాలు పుడుతున్నా చస్తున్నాయి మన శరీరంలో. ఆ వ్యవస్థను చూసుకునేవాడే బ్రహ్మదేవుడు. అంతేకాకుండా నీ శరీరం నుంచి ఇంకొక ప్రాణికి ప్రాణం పోస్తున్నాడు. అవునా కదా? మనమందరం బిడ్డల కన్న తల్లిదండ్రులమే కదా. నాలో ఉన్న బ్రహ్మదేవుడు, పురుషునిలో ఉన్న బ్రహ్మదేవుడు రేతస్సు శుక్ర కణానికి జన్మనిస్తున్నాడు బ్రహ్మ. స్త్రీలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు అండానికి జన్మనిచ్చి ఈ 2 కలయికతో ఒక కొత్త ప్రతిరూపాన్ని తయారు చేస్తున్నాడు. ఆ సిస్టమ్ అంతా బ్రహ్మదేవుడు చూస్తున్నాడు మన శరీరంలో. ఈడ బొక్క పడింది, దీనికి మందేసి కట్టు కడుతున్నాం. నెలకో 2 నెలలకో బూడిపోయిందంట. ఎటు బూడిపోయింది? మంది ఎచ్చట ఊడిపోతుంది, ఊడిపోదు. ఆ బ్రహ్మదేవుడు దీన్ని పూడిచినాడు. ఆయన పనేది, బ్రహ్మదేవుని పని ఇదంతా. ఎక్కడ ఏది లోపం వచ్చే దాన్ని వెంటనే సరిచేస్తాడు. ఆయనతో కానప్పుడు చెడిపోతుంది అవయవం, అంతవరకు ఆయన కాపాడుతాడు. విష్ణువు ప్రాణస్వరూపమయ్యి కనకనానికి ప్రాణాన్ని అందిస్తూ ఉన్నాడు. రుద్రుడు సూర్యశక్తి చేత మన శరీరంలో 98.6 డిగ్రీల వేడిని సమతుల్యంగా చూసుకుంటున్నాడు. అంతేకాకుండా నువ్వు తినే ఆహారాన్ని పచనం చేస్తున్నాడు, భస్మం చేస్తున్నాడు. భస్మం చేసి అదంతా కూడా శరీర అన్ని అవయవాలకు సప్లై చేస్తాడు. ఎవరు? రుద్రుడు. ఆకలి పుట్టిస్తున్నాడు మనలో, ఆకలి పుట్టిస్తున్నాడు, దాహం పుట్టిస్తున్నాడు. రుద్రుడే. ఆకలి, దప్పికలు, తర్వాత సంభోగము రుద్రుని అంశం. సూర్యాంశం. వీర్యం అంటారు, సూర్యాంశం వీర్యం. అది రజోగుణం సూర్యుడు. ఆ సూర్యుడు రుద్రుడు, అధిదేవుడు సూర్యునికి. ఆయన ఉండి ఈ వ్యవస్థను చూసుకుంటా ఉన్నాడు. తర్వాత ఈశ్వరుడు వాయాంశమయ్యి ఆ ఈశ్వరుడు శరీరములో ప్రతి అవయవానికి ఈ శ్వాస ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నాడు. పరిగెత్తారనుకో, అప్పుడు ఏం చేసుకుంటావు? గాలి ఎక్కువ పీల్చుకుంటుంది అనే కదా. నిదానం వచ్చి చిన్నగా పీల్చుకుంటావు, పరిగెత్తి ఎక్కువ పీల్చుకుంటావు, గస పెడతాం. అవునా కదా? గస అంటే నీకు ఎక్కువ అవసరమైంది ఆక్సిజన్, అందుకు ఆక్సిజన్ తీసుకుంటున్నాడు బయట నుంచి. అవునా? ప్రాణశక్తిని ఆయన కవర్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడ ఎంత అవసరమో అంత ఇస్తున్నాడు. తినడానికి ఎంత అవసరం, మాట్లాడడానికి ఎంత అవసరం, చూడడానికి ఎంత అవసరం, వినడానికి ఎంత అవసరం, పడుకోవడానికి ఎంత అవసరం, లేచి తినడానికి ఎంత అవసరం, ప్రతి దానికి ఆక్సిజన్ ఖర్చు అవుతుంది మనకి. ఆ అవసరాన్ని నిమిత్తంగా ఆయన ఎంత కావాలనో అంత ఆయన తీసుకొని ఆ సిస్టాన్ని అంతా ఆయన చూసుకుంటున్నాడు.
సదాశివుడు ఎప్పటికీ మరణం లేనివాడు. చివరికి ఆకాశ అధిదేవుడు సదాశివుడు. ఆయన ఎల్లప్పుడూ ఈ నలగరిని కూడా చూపెట్టుకుంటాడు. ఎవరు ఏనా పని కుంటుపడితే అని ఇక్కడ ఆ పని చేయి, ఏం నిద్రపోతాండవు ఆయన కాయలు ఉండాలి సదాశివుడు. అవునా కదా? ఇది నిజం కదా. 5 మంది కావులలో అంటే మన పంచభూతాలు చెప్పుకుంటాడు, కుదరదు. ఒకప్పుడు చెప్పిండొచ్చు నేను పంచభూతాలు కూడా, అంత జ్ఞానం ఉన్నది అప్పుడు చెప్పిన. ఇప్పుడు జ్ఞానం పెరిగింది, పెరిగిన మాట చెప్పుకోవాలా. అవును కదా? తెలియ మాట చెప్పుకుంటే ఎట్టా? కాబట్టి ఆ విధంగా 5 మంది కాయల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎంత చరిత్ర ఉందో ఈ పాట. అంటే 2 లైన్లే ఉండేది, కానీ ఇంత కథ ఉంది. నీలంపురా చెప్పు ఏమి వీళ్ళు కాయలు ఉన్నారు కదా, మొన్న మా పిల్లోడు వచ్చినా కొడుకున్నాడు, వాళ్ళకి ఎందుకు కాయలు పోయినారంటే వీళ్ళు కాయలు ఉన్నప్పటికీ అది చెప్తున్నానే, జీవుడు శనికి చెడగొట్టుకునే లక్షణం ఉంది, దేవుడికి బాగు చేసే లక్షణం, జీవునికి చెడగొట్టుకునే లక్షణం ఉంది. దేహం చెడిపోకుండా ఉంటే కాయపులో ఉంటారు. ఈ మనసు అంతే కదా. వాడు ఏమి కావాలన్నా తీసుకోవడంలే, అవి చెడగొట్టుకుంటూ తీసుకుంటున్నాడు. చెప్పింది ఏదైనా వస్తువు తీసుకోవడంలే, మనము 4 మీదనే అన్ని రకాలుగా చెడుగొట్టేటి తీసుకున్నాడు. అది రోజు రోజుకు పాపం ఆయన కష్టపడుతున్నాడు, ఆయన బాగు చేస్తున్నాడు. ఎక్కువైపోయింది చివరికి కాలే కూడా. నువ్వు బేస్తానే ఉండవు, బేసరికి శరీరం అంతా విసిరిపోయింది, రక్తం అంతా పెరిగిపోయింది, తలకాయ తిరుగుతుంది. నేను రాలేను ఆయన తలకాయ ఉంటే క్లాట్ అవుతుంది. తలకాయ తిరుగుతుంది, రక్తము చిక్కబడతా ఉంది. శరీరంలో రక్తంలో చక్కెర శాతం పెరిగి షుగర్ పెరిగి, చక్కెర పెట్టినప్పుడు టీ ఎందుకు చిక్కగా ఉంటుంది, నీళ్ళు మాత్రం ఉండదు. చక్కెర పెట్టి చిక్కగా అయిపోయింది, చక్కెర నీళ్ళు మాత్రం ఉంటుంది. కాబట్టి శరీరం రక్తంలో చక్కెర శాతం షుగర్ పెరిగితే రక్తం చిక్కబడుతుంది. రక్తం చిక్కబడినప్పుడు గుండె ఎక్కడ ఉంది, తలకాయ ఏది ఉంది, పంపు చేస్తే ఇది రక్తం రావడం. 100% రక్తం పోవాల్సింది 50% పోతాయి. 50% పోతే తలకాయ తిరుగుతుంది, కళ్ళు బయర్లు కమ్ముతాయి. బలవంతంగా నడిస్తే ఊళ్ళంతా సంబరాలు పడతాయి, పైత్యమైనట్టు అవుతుంది, చల్లగా అయిపోతుంది. ఏంటంటే మరణకు సూచనలు ఇవన్నీ. కానీ ఆ భగవంతుడు మళ్ళీ రక్షణ చేస్తాను, నేను తట్టి లేపుతున్నాడు. చాలా ప్రయత్నం చేస్తాను. ఇలాంటివన్నీ వచ్చినా కూడా మనం లెక్క చేయడంలే. అది వచ్చినప్పుడు భయపడుతున్నాం. మాత్ర వేసుకుని అది పోయింది అనుకో, మళ్ళీ తెమ్మ ఎక్కువ తెమ్మ అట్టుతుంది. వాడు తాడిపోతే పోదాం బాగా క్వార్టర్ వేసుకోవచ్చాం అని వాడు. అర్థమైంది? రక్తం చిక్కబడినప్పుడు ఇది పైకి రక్తం సప్లై కాకపోతే 50%, 20%, 10% వరకు ప్రాణంతోనే పెడతాడు ఆయన, కాపాడుతూనే ఉంటాడు. చివరికి గడ్డ కడుతుంది, రక్తం చిక్కంగా అయిపోయి పారలు నిలబడిపోతుంది. ఈ తలకాయలో ఎంటి కన్నా సన్న నరాలు ఉన్నాయి, దాంట్లో దూరుతుంది. అది దాంట్లో రక్తం చిక్కని రక్తం దూరిపోతుంది. ఇట్లా దొబ్బితే అన్నీ ఉంటుంది, అది ముందుకు పోదు. పోకపోతే ఈ పక్క సప్లై కాదు, ఈ పక్క సప్లై గడ్డ కట్టి డెడ్ అయిపోయి చచ్చిపోతారు. అది జరిగింది. దీని మన వాళ్ళు దీని ఏమిటంటే సెరిబ్రల్ వాస్కులర్ అరెస్ట్ అంటారు, CVA అంటారు దీన్ని ఇంగ్లీష్లో. సెరిబ్రల్
వాస్కులర్ అరెస్ట్. సివిఏ వచ్చిన వాడు 99% బతకడు. వానికి తలకాయ ఓపెన్ చేయాలి, మాత్రలతో పోదు. తలకాయ పగలగొట్టి ఏడ గడ్డ కట్టిందో ఆ ప్రాంతాన్ని పోయి దాన్ని సరి చేయాలి. సావచ్చు, బతకవచ్చు. నో గ్యారంటీ, నో గ్యారంటీ. వాడు ముందే చెప్తారు. మా ప్రయత్నం చేస్తాం, బతకడం కష్టం, ఇంటికి ఎంతవరకు ఎత్తుకొని చేయమంటే చేస్తాం. 4 లక్షలు 5 లక్షలు లెక్క ఖర్చు చేస్తాం. నో గ్యారంటీ, అది వ్యారంటీ లేదండి, గ్యారంటీ లేదు దానికి. మా ప్రయత్నం చేస్తాం. నమ్మకం అయితే చూపించుకొని లేకపోతే ఆ రక్తం గడ్డగట్టింది పతలాయదానికి సూదులు వేస్తారు. ఒక సూది 30,000 40,000 అవుతుంది. ఆ సూదులు వేస్తారు, దానికి కూడా కరగదు. ఎందుకంటే జిడ్డులాగా పేరకపోయింది చదువుతారు. అర్థమైంది? మరి దానికి అట్టనే మనం చచ్చిపోతున్నాం. మానవ జాతి సావడానికి కారణం అదే. అంటే మధ్యలో వయసు ముదిరిపోయినాక అవయవాలు క్షీణించిపోతే చచ్చిపోతుంది సహజం. పుట్టినవాడు గిట్టక మానవుడు, జనన మరణము సహజం. కానీ ఆయువు తీరక ముందు చిన్న ప్రాయంలో పోతున్నామంటే మన తప్పిదమే కదా, మనం చేసుకున్న పాపం. నీలంపురా మేడలో స్ఫటికముల నిగ్గైన నగరు గలదు, వాలాయ మొగదానిలో ఒక తొట్టి వ్రేలాడు సుండునమ్మా. బా ఏం చెప్పాడు మహానుభావుడు. నీలంపురా మేడలో, నీలం అంటే నీలం అంటే ఆకాశతత్వం. నీలం తలకైంది ఆకాశం. ఏముంది అక్కడ? స్ఫటికముల నిగ్గైన నగరు గలదు. స్ఫటికం అంటే తెలుపు, అంటే మొదటిది తెల్లగా ఉంటుంది. అది నిగ్గైన నగరం అంటే గొప్ప నగరం. అది ఈ దేహాన్ని మొత్తాన్ని నడిపేది అది నగరం, రాజధాని మాదిరి. మన ఢిల్లీ రాజధాని, మన ఇండియాకు, మన ఆంధ్రాకు అమరావతి రాజధాని, మన జిల్లాకు కడప రాజధాని, మీ ఊరికి శాపాడు మండలం రాజధాని. అవునా కదా? ఇట్లా ఇది నిగ్గైన నగరం. స్ఫటికము, స్ఫటికం అంటే శుద్ధ తెలుపు. నగరు గలదు, వాలాయ మొగదానిలో ఒక తొట్టి ప్రేలాడు సుండునమ్మా. అంటే అక్కడ ప్రెజర్ పడితేనే ఈ గాలి బయటకు వస్తుంది, లోపలికి పోతుంది. లోపలికి బయటికి తిరుగుతుందంటే ఒక తొట్టి అంటే ఈ రెండు ఒకటే. ఈ రెండు తొట్టి, ఈ తొట్టి ఉచ్ఛ్వాస తొట్టి ఏలాడుతుంది ముక్కు. ఏలాడుతుంది ఇది రావడం పోవడం శ్వాస, రావడం పోవడం శ్వాస. ఇది శ్వాస నడసాలంటే ఈ రెండు మూలం చెప్పినాం, ఇదే చెప్పినాం. వాలాయ మొగదానిలో ఒక తొట్టి వ్రేలాడు సుండునమ్మా. నిజమే చెప్పాను, అర్థమవుతుందా? దిద్దివాకిట పోయిన ఆ తొట్టి దివ్యముగా కనిపించును, అడ్డముగా దొంగ ఒకడు కలడందు అతని పోదోలరమ్మా. దిద్దివాకిట పోయిన అంటే తలవాకిట పోవాలి. ఆ తొట్టి దివ్యముగా కనిపించును, ఆ పరంజ్యోతి స్వరూపుడు ఆ పరమాత్మ. ఆ తొట్టి అంటే దీన్ని నడిపి తొట్టి కనపడాలంటే నువ్వు దిద్ది వాకిట అంటే సరైన వాకిట్లో పోవాలి. అందుకే శ్వాస సరైన మార్గంలో నడిపించండి అంటే ఆ దిద్ది వాకిట పోయినా అంటే దానికి కృష్ణుడు బౌద్ధుడు చెప్పాడు. భూమధ్యమునందు ఏమి నాసాభ్యంతరచారినౌ, ముక్కుకు, నాస అంటే ముక్కు, అభిముఖముగా అంతరముగా, ముక్కుకు అభిముఖంగా అంతరంగా తిరిగేటి ఒక తొట్టి ఉంది.
దాన్ని దివ్యముగా కనిపిస్తుంది దిడ్డి వాకిట పోతే. అంటే సరైన మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే ఆ వాకిట్ నీకు కనపడుతుంది. ఆ దివ్య దృష్టి నీ ఆరోగ్యము, నీ జీవితం, నీ 100 సంవత్సరాల జీవన ప్రయాణం అంతా నీకు తెలియబడుతుంది. ఆ వాకిట చూస్తే దిడ్డి వాకిట పోతే నీ జీవితం నీ చేతిలో ఉందని నీకు అర్థమవుతుంది. చెప్తా. అయితే అడ్డముగా దొంగ ఒకడు కలడందు అతని పోదోలరమ్మ. అడ్డంగా దొంగ ఉన్నాడు, దాన్ని ప్రాణ అపానవాయువు. అపానవాయువు దొంగ అపానవాయువు. ఈ అపానవాయువు ద్వారానే మనకు మనసు పుట్టింది. మనయేవా మనుష్యానాం కారణం బంధమోక్షయ. బంధమైన మోక్షానికైనా మనస్సే కారణం. ఆ మనస్సే దొంగ అడ్డంగా ఉండాలి. పూర్ణుడు దావమ్మడు ఏరే చూపించో అది బాగుంది ఇది బాగుంది అంటే మందు తాగితే బాగుంటుంది, సిగరెట్ తాగితే బాగుంటుంది, వ్యభిచారం చేస్తే బాగుంటుంది, ఆడ లక్కుని దెక్కచ్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్తాడు చక్కదాన పోయినాడు అన్ని అడ్డదాడి. వాడు దావకు ముగ్గురు అడ్డమడి వేరే దాని చూపించాడు మనకు. వాని వాడిని అక్కడ పోతాము, చెడిపోతాం. అవునా కదా, నష్టపోతాం. కాబట్టి అతనిని పోదోలరమ్మ వాడిని పోదోలి పోను. ధీరత్వం కలిగి వాని మాట నమ్మగాకు, వాని మాట వినగాకు. వాడు దొంగ ఉన్నాడు, జాగ్రత్తగా పోవాలి అని చెప్తున్నాడు. ఆ తొట్టి సక్కదనము చూడరే అది స్వయంభూవునమ్మా. దాతకైనను తీరునే అటువంటి దాన్ని సృష్టించుటకును. అయితే అది స్వయంభూ, దాని ఎవరు సృష్టించలేదు. ఎందుకంటే ఈ విశ్వములో చైతన్యం అనేది స్వయంభూ. అదే సృష్టికర్త. అది ఇంకొకరి ఆధీనంలో లేదు. ఇంకొకరి ఆధీనం లేదు. అది స్వయంభూ. ఎట్లా వచ్చింది సృష్టి? స్వయంభూ, స్వతసిద్ధంగా వచ్చింది. ఇది దీన్ని తయారు చేసేవాడు లేడు. ఇది స్వతసిద్ధంగా వచ్చింది. కాబట్టి అది ఎలాంటిదంటే స్వయంభూ. అది దాని చక్కదనం ఎట్టుందంటే అద్భుతం. ఎంత చక్కదనం చూడు. ఒక పువ్వుకు ఎన్ని రంగులు వచ్చినాయి, ఒక పువ్వుకు ఎన్ని వాసనలు వచ్చినాయి, ఒక స్త్రీకి ఎంత అందం వచ్చింది. అవునా కదా, ఒక పురుషునికి ఎంత అందం వచ్చింది. ఈ ప్రకృతి ఎంత అందంగా ఉంది. అది సుబ్బిశెట్టి ఆ సినిమాలో చింతామణి బిలోమగలను అడుగుతుంది కొన్ని ప్రశ్నలు. చింతామణి ఆమె అడుగుతుంది, అన్నిటికైనా చిత్రమైంది ఏంది అని అడుగుతుంది. అన్నిటికన్నా చిత్రమైంది అంటే ప్రకృతి చిత్రం. ఇప్పుడుండే వాతావరణం ఇంకో గంటకు ఉండదు. అమితమైన ఉడకబట్టింది, ఇప్పుడు చల్లదు. అవునా కదా, అంతలోనే వాన వస్తుంది, అంతలోనే పురుగులు పడుతుంది, అంతలోనే మెరుపులు వస్తాయి, అంతలో మొక్కలు మొలుస్తాయి, పూలు పూస్తాయి, పండ్లు వస్తాయి. ఎండిపోతుంది, వాడిపోతుంది, రాలిపోతుంది. చూడు ఎన్ని రకాలు ఉందో. కానీ ప్రకృతి చిత్రమైనది ప్రకృతి. కాబట్టి దాని చక్కదనము చూడడానికి 1000 కళ్ళు చాలవు. 1000 కళ్ళు చాలవు. ఎందుకంటే అది నిరంతరం ఎన్ని ఏళ్ళు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. అనిపించదు? బోరు కొడుతుందే కదన్నా నీకు? ఇంకా చూడాలా, నేను బతకాలా, ఇంకా ఉండాలా. కనుసు పోతే ప్రపంచం చూడలేమని డాక్టర్ కాడ పోయి కన్నుల్లో అద్దాలు వేసుకుంటానమ్మా. ఏమంటే గుడ్డు ఉండొచ్చు కదా. అంటే ఈ ప్రకృతి అందాలు చూడడానికి ఇష్టం మనం. అవునా, అంత గొప్పది ప్రకృతి. కానీ దాని చక్కదనము అంతా ఇంతని వర్ణించడానికి అవకాశం లేదు. దాతకైనను తీరునే అటువంటి దాన్ని సృష్టించుటకును. బ్రహ్మదేవుని కూడా చేతకద్దా సృష్టించును.
బ్రహ్మదేవునికి కూడా చేత కాదు దాన్ని సృష్టించడానికి, అంత గొప్పదది. అది మీ లోపల ఉంది, దాన్ని తెలుసుకోబోదు వాళ్ళ జీవితం ధన్యమవుతుంది, నీకు మోక్షం కలుగుతుంది, నువ్వు సత్తుచిత్తాంగ స్వరూపులుగా ఉంటావు. అవునా? దేవతలు కాండి మీరందరూ మధ్యాహ్నం ఉన్నావు నువ్వు, మా పిల్లలు చెప్పినప్పుడు లేవు నువ్వు. దేవతలు కాండి మీరు ఎప్పుడు 3-4 గంటప్పుడు చెప్పింది, 3:30-4 చెప్పిన అప్పుడు లేవు పనుకునేది. పాటలు అయిపోయిన తర్వాత బోధ జరిగింది. కాబట్టి మీరు దేవుళ్ళు కాండి, మీరు నరులుగా ఉండగాకండి. ఆ దేవతలు కావాలంటే ఎట్లా మార్గం చెప్పు. ఇదే ఏం చెప్తున్నా, నీలో ఉండేటువంటి ఆ పరమాత్మని చెప్తున్నాడే, ఆ పరమాత్మని గుర్తించు. సాధన లెక్కల దీనికి, ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా, నే సాధులతే విన్నది ఏ సాధన లేని పోతే ఎరిగించు పోకు, సాధనలు మరిగితే రాకని చెప్తాను ఇక్కడ. ఎందుకు దీనికి సాధన అవసరమా? లేదు కదా. పబ్లిక్ చెప్తున్నా కదా నీకు, నేను ఇంకా సాధన దీనికి ఏం చెప్తున్నా, నీలో ఉన్నది ఆ పరమాత్మ స్వరూపం ఉన్నాడమ్మా, గుర్తించు. మరి పరమాత్మ ఎంత ఎలా ఉండాలా? దేవునికి మనం ఎన్ని మాటలు చెప్తున్నాం దేవునికి? దేవుడు అంటే ఎలాంటి వాడు? కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు, సమస్త లోకం బాగుండాలని కోరుకునేటువంటి వాడు దేవుడు. అవునా కదా. మరి అటువంటి గుణాలు నీలో ఉంటే నువ్వు దేవుడు. దేవుడు వేయడం అంటే నువ్వేం రంగు మారవు, రూపు మారవు, గుణము మారాలి. గుణము మారాలి. మంచి మనస్సు, మంచి ప్రేమ, దయ, ఉండాలి. సత్ప్రవర్తన, సత్య ప్రవర్తన. దేవుడు కావాలంటే మారాలని. 10 ఏళ్ళ నుంచి కూర్చోవడం కాదు. ఉన్నిలే, దాంతో పని లేదు, దాంతో పని లేదు. అది శుద్ధి చేసేది కావద్దు ముందు. అందుకే చెప్పిన ఇక్కడ మనయేవా మనుష్యానాం కారణం, మనసే అంటున్నాం, మనసే అంటున్నాం. మరి ఆ మనసును నువ్వు మంచి మార్గంలో నిలబడడానికి ప్రయత్నం చెయ్యి. దానికి ఏమన్నా గురువుల దగ్గరనే కదా ఉపాయం ఉండేది. గురువు ఆ రహస్యాన్ని చెప్తున్నాం. పొద్దుట పోయి మేము కోట బస్సు ఎక్కి తొందరగా బొమ్మ అని చెప్తాను. నేను పోట్ల పెట్టి ఎర్రగొట్లకి అక్కడ ఇక్కడ రోడ్లకి ఎక్కిపోతున్నాను. ఏం చెప్తాడు గురువు నన్ను? ఏమి చెప్తాడు అది. అట్లా కాబట్టి ఇక్కడ ఒక పాటలోనే పరమార్థం మొత్తం ఉంది. ఇద్దరు రాసిన పాటలలో పరమార్థం ఉంది. అందుకే ఇక్కడ పాడే పాటలు, గురు సమక్షంలో పాడే పాటలు, దానికి ఒక్క పాట నేర్చుకొని దానికి అర్థం చేసుకుని నీ జీవితం ధన్యత. అక్కడ ఆగాలి. ఇంకా దాంట్లో మచ్చు చెప్తాడు గురువు అని మనకాడు బాబాయ్ అన్ని. వాడు దొంగ, ఆ దొంగ అడ్డం ఉన్నాడు, వాడు పోదోలు కన్నాడు. ఇప్పుడు చెప్తే ఆ సాధుకి మచ్చుతో డాక్టర్ లెక్క తప్ప తిన్నాడు, హ్యాపీగా జమ్మ ఉన్నాడు. ఒకరు కాబట్టి ఇద్దరు చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఆయనకి మచ్చు చెప్తాడు కప్పుడున్నాడు అని అంటే ఆ వాడే దొంగ. ఏం చేశాడు? నీకు అడ్డం వేసినాడు. అడ్డం వేస్తే ఇట్టబాయి నీళ్ళన్నీ శనికి పోకుండా బ్యూటీ పోయినాయి. మనసు మనసే మాయ. బుద్ధి వేరు, బుద్ధి ధర్మాలను న్యాయాన్ని నిర్ణయం చేసే వరకే అది, కానీ చేసేది మనసే. అందుకే కదా మనసు కంటేను మాయా లేదు, దీని మహిమా జల్పను తరము కాదు. గుండు కొట్టించాది, బోడిగుండ్లు కొట్టించాది, కుట్టెలు నరికిచ్చాది, పొడుదండాలు పెట్టించాది, రుద్రాక్షమాలు వేయించాది, కాషాయ వస్త్రాలు వేయించాది, నామాలు బీకుతుంది బ్రహ్మాండంగా, ఎన్నెన్నో చేయించాది.
రకరకాల ఏంది ఇదే అడ్డము. కాబట్టి ఆ మనసు కన్నా మించిన మాయ లేదు. దాని మర్మము తెలియని ఎవరికి సాధ్యం కాదు, తరము కాదన్నాడు. కాబట్టి దాని తెలుసు మనసును జయించాలి. అది ఒక్కటి సార్ దాన్ని జయిస్తే అట్లా జయించిన ధైర్యం అనేది ఉండాలి. సైలెంట్గా ముందు ధైర్యం ఉంటే అన్నీ అవుతాయి. అందున్న బాలుడమ్మ బ్రహ్మాండ మందెల్ల నుండునమ్మా. ఇప్పుడు నీలో ఉండవని చెప్పి ఏం చెప్తున్నాడు? వాడు నీలోనే కాదురా. అందుండ బాలుడమ్మ బ్రహ్మాండ మందెల్ల నుండునమ్మా, సందేహమేలనమ్మా సచ్చిదానంద స్వరూపుడమ్మా. అందున్న బాలుడు జగం అంత అంతరక్కడ ఉన్నాడు. నీలో వెళుతున్నాడో వాడి లక్ష్మీదేవి, వాడే నాశనం ఉన్నాడమ్మా. అందరిలో ఉన్నాడు. అందులోనమ్మా అదే మనసు. నీలో ఉండే దేవునికి నువ్వు ఎంత విలువిస్తున్నావో ఆయన అంత విలువ. ఆ మనిషి కానీ 84 లక్షల జీవరాశులు నువ్వు దైవ సమానంగా నువ్వు చూడాలా. అందరినీ దైవ సమానంగా నువ్వు దర్శిస్తావో అందుకే అన్నారు కదా. సుదర్శనమైతే ప్రదర్శన ఉండదు అంటాను. సుదర్శనమైతే ప్రదర్శన ఉండదు. ఇంకా గొప్పలు మెప్పులు గొప్ప అవన్నీ ఏమి ఉండవు. సుదర్శనమైతే ప్రదర్శన ఉండదు. ఇంకా సుదర్శనమైతే ప్రదర్శనం ఉండదు. సుదర్శనం కావాలి. సుదర్శనం ఏంది? ఇదే కదా. ఇప్పుడు దర్శనం మీకందరూ దర్శనం అయింది. నేను చెప్పే మాటల్లో అర్థమైంది. అందున్న బాలుడమ్మ బ్రహ్మాండ మందెల్ల నుండునమ్మా అంటే మమాత్మ సర్వభూతాంతరాత్మ. విష్ణుబాబు చెప్తున్నాడు, నాలో ఉండే భగవత్ స్వరూపము విశ్వమంతా అన్ని భూతములు ఎందు ఉన్నది. పిపీలి కాది బ్రహ్మ పర్యంతము, సీమ నుంచి బ్రహ్మదేవుని వరకు ఉన్నది అదే. అన్ని రూపాల్లో ఉన్నది అదే. ప్రతి దాన్ని భూమి దైవమా కాదా? భూదేవి. నీళ్లు గంగాదేవి కదా. సూర్యుడు అగ్నిదేవుడు కదా. గాలి వాయుదేవుడు కదా. ఆకాశం సదాశివుడు కదా. కంట్రోల్ నిలబడలేకుండా ఇంకా చూడు. ఆ మాట చెప్పినాక ఇంత గొప్ప మాట చెప్తున్నాడు. ఇది వరకు పుట్టలేదు, ఇక ముందు ఉదయంబు పొందబోదు. మళ్ళా పుట్టబోదు అంటే అది పుట్టలే, పుట్టదు. ఇది వరకు పుట్టలేదు, ఇక ముందు ఉదయంబు నందబోదు. నిద్ర ఎట్టుద కానడు, కలమేలక మొదలంటూ దార నిలవడు. కలమేలక అనేది ఆయన చరిత్రలోనే లేదంట. కళామేలక అనేది అంటే నిద్రపోతే కదా కళలు మెలకువలు వచ్చేది. నిద్ర ఎట్టుదగా అంటాడు కదా. ఇది వరకు పుట్టలేదు, ఇక ముందు ఉదయంబున అంటే దానికి సావు పుట్టలు లేవు. ఆ బ్రహ్మకు ఆ దైవానికి సావు పుట్టలు లేవు. ఎవరు అంటే నువ్వే. నువ్వు నీలో ఉండే పరమాత్మ నిద్రపోవాలని చెప్పాను. నిద్రపోతున్నాడా? నిద్రపోతే గోయిందా? నువ్వు గోయిందా? నువ్వు నిద్రపోతున్నావు కానీ పరమాత్మ 5 మంది కాయడని చెప్తున్నా. అనగా నిద్ర ఎట్టిదగానడు, కలమేలక మొదలంటూ జారనివలు. ఆయన నిద్రపోతే విశ్వం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఆయన ఎప్పుడు నిద్రపోడు. ఎవరైనా ఇలా ఉండే స్వసిద్ధంగా నేరా ఏ నోటను విన్నా నేరా. నేనే 4 వేదములుందును ఉపనిషత్తులో నెల్లవాచములు. సన్ను తింటుతూ సర్వవేత్తలు నన్నే నిలిపెను నారాయునిగా. నేరా ఏ నోటను విన్నా ఎంత గొప్ప చెప్తున్నాడు.
ఆ విరాట్ పురుషునకును శ్రోత్రేంద్రియంబు దిశ దిక్కులగును ఆ వాయువే చర్మము అశ్వని దేవతలు నాసికంబు. అంటే ఆ విరాట్ పురుషునికి, విరాట్ అంటే ఏంది? విశ్వరూపం. విరాట్ రూపం అంటే విశ్వరూపం. విశ్వరూపం అంటే ఆయనే. ఆ విరాట్ పురుషుడు అంటే పరమాత్ముడే. పరమాత్ముడు కృష్ణ భగవానుడు విశ్వరూపం చూపించినాడు అన్ని దాంట్లో. అట్లా నీ శరీరంలో విశ్వరూపం ఉంది. పాదాలు భూమి, కటి భాగము జలము, హృదయము అగ్ని, కంఠ భాగము వాయువు, శిరస్సు ఆకాశం. ఇది బ్రహ్మాండం కదా. పిన్నాండమే బ్రహ్మాండం. ఇది నువ్వు విరాట్ పురుషునివి. నువ్వు ఈ ఆ విరాట్ పురుషునకును శ్రోత్రేంద్రియంబులే దిశ దిక్కులుగను. అంటే ఈ శ్రోత్రేంద్రియములు ఉన్నాయి అంటే ఈ చెవులు, శ్రోత్రం చెరువులు, ఈ దిశ దిక్కులు అంటే అష్టదిక్పాలకులు. దీనికి అధిదేవతలు చెవులకు అష్టదిక్పాలకులు. ఆ వాయువే చర్మము. చర్మం అంటే విశ్వం మొత్తం చర్మమే ఉంది. వాయువు, ఆ వాయువే చర్మము అశ్వని దేవతలు నాసికంబు. ఈ వచ్చే పోయే గాలికి అధిదేవతలు అశ్విని దేవతలు. అశ్విని దేవతలు అంటే ముక్కు, ముక్కు దగ్గర దీనికి ముక్కుకు శ్వాస. అధిదేవతలు అశ్విని దేవతలు. మళ్ళా సాంఖ్యంలో ఒకటి చెప్తున్నాడు. బాణుడే నయనంబులు అంటే సూర్యుడే నేత్రాలు. వేద సంపత్తి కేంద్రియంబు. వేద సంపత్తి మాట, పలుకు, శాస్త్రము నాలుక మీద వచ్చింది. సరస్వతి వేద సంపత్తి. నాలికకు అధిదేవుడు సరస్వతి, అధిదేవత సరస్వతి. బాణుడే నయనంబులు వేద సంపత్తి కేంద్రియంబు. పానియుగలమె ఇంద్రుడు. పానిటి చేతులు, ఇంద్రుడు. రూపీట వాయు వాగ్యేంద్రియంబు అంటే పలుకు. వాగ్యేంద్రియం అంటే పలుకు, మాట. కూపీట లోపల మనం ఏమంటాము లోపల దాన్ని, దీని కంఠం అంటాం. లోపల కంఠం, ఆ కంఠస్థానం ఉంది. అక్కడ సప్త స్వరాలు పలుకుతుంది మనిషి. ఆ పలికిచ్చేదే వాగ్యేంద్రియము. కూపీట వాయు వాగ్యేంద్రియము అంటే ఆ కూపీఠములో వాయువే వాగ్యేంద్రియముగాను బయటికి మనకి వినపడుతుంది. ఆ స్వరాలు ఇప్పుడు ఆరం పెట్ట పలుకురాడు తొక్కాల గాలి. గాలి తొక్కితే కదా పైన పీ అంటుంది. అది తొక్కబోతే అంటదా అంటే పీకలు ఉంటే ఆ వాయువే వాగ్యేంద్రియం అయింది. వాగ్యేంద్రియం. చిత్తమే క్షేత్రజ్ఞుడు అహమును వృత్తియే శంకరుండు. నీ చిత్తమే క్షేత్రజ్ఞుడు, అహమనే వృత్తే శంకరుడు. ఇత్యరంగున సర్వము తాను అయి ఇమ్మహిన వెలసియుండే. ఈ విధంగా తానే సర్వం. ఈ ఇమ్మహిలో అంటే ఈ జగత్తులో ఆయనే వెలసి ఉన్నాడు, రెండోవాడు లేడు. అతడపో పరమాత్మయు నారాయణక్యత నర్పితుండు. ఎతుగంగ పనియేలయే ఎతుగంగ పనియేలను మైలవర వెంకట శివవాక్య గురుడు. ఎందుకు ఎత్తులాడుతున్నావు నువ్వు? అతడే పరమాత్ముడు. ఎవరు ఇందాక చెప్పిననే నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ అతడే రంగా. వాని కోసం ఎందుకు ఎత్తులాడుతున్నావు? గొర్రె పిల్లలు గొర్రెలు సంఖలో పెట్టుకొని ఊర తిరిగినంటంగా. అట్లా దేవుడు ఆడేవాడే దేవుడు. దేవుడు చూడండి, దేవుడు ఆడేవాడే దేవుడు అని తెలుసుకోలేకున్నాడు. గురుడు అంటే ఈ స్వామి ఆయన ఈయన మైలవర వెంకటాశ్వరం. మైలవరం అంటే ఈయన కలవల వెంకటాశ్వరం. నేను ఆయన అనుకున్నాను. వెంకటేశ్వర స్వామి కాదులే.